కొంతమంది మిల్లర్లు చేసిన తప్పిదాలను సాకుగా చూపుతూ ప్రభుత్వం అన్ని మిల్లర్లపై చర్యలు తీసుకోవడం బాధాకరమని సిద్దిపేట రూరల్ పారా బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చింతరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 400 కోట్ల విలువైన ధాన్యాన్ని సిద్దిపేట జిల్లాలో మాత్రమే ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. ఎక్కడో ఓ చోట జరిగిన సంఘటనలకు అన్ని రైస్ మిల్లర్లను బాధ్యుల్ని చేయడం సరికాదన్నారు. వచ్చే సీజన్లో తమ అసోసియేషన్ సూచించిన వారికే ప్రభుత్వం వరి ధాన్యాన్ని అప్పజెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ అసోసియేషన్ ఎల్లప్పుడూ ప్రభుత్వానికి రైతులకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దుబాక రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మాకు చాలా కనువిప్పు జరిగింది. మా గౌరవనీయులు మాన్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిన మాటలు నిజంగా మా హృదయాలకు కూడా కొద్దిగా అతుకపోయినాయి. ఎందుకంటే మా దానిలో కూడా 100కు 100% దొంగలు కాదు. మా దానిలో కూడా ఒక 3-4 ఉన్నారు. ఏది ఏమైనా సిద్దిపేట జిల్లాలో 94% టెండర్ ప్యాడ్ మేము పేమెంట్ కట్టినాం. సుమారు 400 కోట్ల రూపాయలు మేము సిద్దిపేట జిల్లా నుండి కట్టినాం. మనం ఈ క్రాప్లో కూడా మొన్న రబీలో కూడా ఎక్కడ దించుకోకుండా మేమందరం సహకరించాం. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు కానీ అందరి సూచన మేరకు మేము ప్రతి బస్తాను ఎక్కడ పడితే అక్కడ గోదాములలో నిర్వహించినాం. మీ అందరికీ తెలుసు, ర్యాకులు రావట్లేదు, బియ్యం పోవట్లేదు.